వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక సూచనలు వెలువడ్డాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పథకం నిధులను జూన్ నెలలో విడుదల చేయనున్న నేపథ్యంలో అర్హత కలిగిన విద్యార్థులు తప్పనిసరిగా తమ పేరు మీద బ్యాంకు ఖాతా లేదా పోస్టల్ బ్యాంకు ఖాతా ప్రారంభించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ఈ ప్రక్రియను అత్యవసరంగా పూర్తి చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సాధికారిత శాఖ స్పష్టం చేసింది. తల్లికి వందనం పథకం కింద అందించే ఆర్థిక సహాయం నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ కావాలంటే విద్యార్థి పేరు మీదే ఖాతా ఉండాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా బ్యాంకు లేదా పోస్టల్ ఖాతాను తప్పనిసరిగా ఎన్పిసిఐతో అనుసంధానం చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే పథకం డబ్బులు జమ అవుతాయని వివరించారు. ఎన్పిసిఐ లింకింగ్ లేకుంటే నిధుల జమలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. అందువల్ల అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు కొత్త ఖాతా ప్రారంభించి ఎన్పిసిఐ లింకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే కళాశాల యాజమాన్యాలు స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పించి వారి పేరు మీద ఖాతాలు తెరిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందించే పథకాల ప్రయోజనాలు సకాలంలో అందాలంటే విద్యార్థులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.